హైదరాబాద్ లో 52 ఇంటర్ కాలేజీల ఫైర్ ఎన్ఓసీలు నకిలీవే అని తేల్చింది హైడ్రా. మొత్తం 142 జూనియర్ కళాశాలల ఎన్ఓసీలను హైడ్రా పరిశీలించింది. ఇందులో 90 కాలేజీల ఫైర్ ఎన్ఓసీలు నిజమైనవే కాగా 52 కాలేజీలు సమర్పించినవి ఫేక్ అని నిర్ధారించారు. కాలేజీల వివరాలు ఇవ్వాలి అని ఇంటర్ బోర్డుకు హైడ్రా అధికారులు లేఖ రాశారు. ఫేక్ ఎన్ఓసీ సమర్పించిన 8 కాలేజీలపై జూలై 4న లేక్ పోలీస్ స్టేషన్లో హైడ్రా ఫిర్యాదు చేసింది. విద్యాసంస్థలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని హైడ్రా హెచ్చరించింది. జూనియర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. నగరంలోని కొన్ని జూనియర్ కాలేజీలు ఫైర్ ఎన్ఓసీకి సంబంధించి కూడా ఫేక్ సృష్టించాయి. అయితే ప్రస్తుతం నగరంలో చాలా వరకు కాలేజీలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మనము ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్స్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఏదైతే ఇది కూడా ఒక కాలేజ్, రెసిడెన్స్ కాలేజ్. మొత్తం 8 కాలేజీలు ఎన్ఓసీ ఏదైతే ఫైర్కి సంబంధించి కూడా నకిలీ సృష్టించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఫిబ్రవరి 2వ తేదీన అయితే ఈ ఫిర్యాదు వచ్చినట్టు కూడా తెలుస్తుంది హైడ్రా అధికారులకి ఈ ఫిర్యాదు రాగా పూర్తిగా వెరిఫై చేయగా ఒక కాలేజీకి సంబంధించి ఏదైతే హైందవి కాలేజ్ బర్కత్పురాలో ఉంటుంది. అయితే ఆ కాలేజీకి సంబంధించి కూడా హైడ్రా అధికారులు ఎన్ఓసీ సర్టిఫికేట్ జారీ చేయలేనట్టు గుర్తించారు. అయితే ఇటువంటి కాలేజీలు మరి ఎన్ని ఉన్నాయి అనే కోణంలో కూడా హైడ్రా అధికారులు ముందుకు వెళ్ళగా పూర్తిగా కూడా విద్యాశాఖ అధికారులకి సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల నుంచి ఎన్ఓసీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసీలు తెప్పించాలంటూ విద్యాశాఖకు ఆర్డర్ ఇవ్వగా విద్యాశాఖ దానికి సంబంధించి కూడా అన్ని ఎన్ఓసీలను తెప్పించింది. మొత్తం 76 ఎన్ఓసీలని స్క్రూటినీ చేయగా అందులో 8 కాలేజీలకు సంబంధించి కూడా ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించినట్టు కూడా హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఇది ఒక కాలేజ్ ఉంది. అలాగే నగరంలో చాలా వరకు తెల్లాపూర్, శివరాంపల్లి వంటి ప్రదేశాల్లో చాలా వరకు కాలేజీలు ఉన్నట్టు కూడా తెలిసింది. హైందవి కాలేజ్, అలాగే రెసిడెన్స్ కాలేజ్, ప్రియాంక జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్, మదర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, శ్రీచంద్ర జూనియర్ కాలేజీ, న్యూ ఎరా జూనియర్ కాలేజీ, షాహీన్ జూనియర్ కాలేజీ, వశిష్ఠ జూనియర్ కాలేజీ. మొత్తం ఈ 8 కాలేజీలు నగర వ్యాప్తంగా కాకుండా సంగారెడ్డి, శివరాంపల్లి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా చాలా వరకు కాలేజీలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో పూర్తిగా కూడా ఇది విద్యార్థుల భద్రతకి సంబంధించి కూడా ఫైర్ ఎన్ఓసీ అనేది విద్యార్థుల భద్రతకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళకి సంబంధించి పూర్తిగా స్క్రూటినీ చేసిన తర్వాతనే వారికి ఫైర్ ఎన్ఓసీ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఫేక్ సృష్టించిన కారణంగా ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు తలెత్తితే చాలా వరకు ప్రాణాలు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కూడా చూసుకుంటే మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకంతో కూడా కొన్ని ఫోర్జరీ చేశాయి కాలేజీలు. మొత్తం అవి కూడా 8 కాలేజీలు వచ్చాయి. ఒకవైపు హైడ్రా జిహెచ్ఎంసీ పేరుతో కూడా 8 కాలేజీలు బయటికి రాగా మాజీ డీజీ నాగిరెడ్డి పేరుతో మరో 8 కాలేజీలు బయటకు వచ్చాయి. మొత్తం ఫోర్జరీ సంతకంతో కూడా 9 హైరైజ్ బిల్డింగ్స్ కూడా చూసుకుంటే హైడ్రా అధికారులు ఇస్తూ ఉంటారు. హైరైజ్ బిల్డింగ్స్ ఈ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అయితే పూర్తిగా కాలేజీలకి అలాగే నాన్ హైరైజ్ బిల్డింగ్స్కి హైడ్రా అధికారులు ఇస్తుండటంతో హైడ్రా జిహెచ్ఎంసీ పేరుతో వీళ్ళు ఫేక్ ఎన్ఓసీలు సృష్టించినట్టు కూడా చెప్తున్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఇవన్నీ బయటికి రావడంతో కూడా హైడ్రా అధికారులు లేక్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం లేక్ పోలీసు కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఈ కాలేజీ అన్నిటికి సంబంధించి కూడా ఎవరు ఈ నకిలీ పత్రాలను సృష్టించారు, దీని వెనక ఎవరున్నారు, కాలేజీ యాజమాన్యాలు కూడా ఉన్నాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం ఈ కాలేజీలు అన్నిటికీ అఫిలియేషన్ అలాగే పర్మిషన్ కూడా రద్దు చేయాలంటూ కూడా హైడ్రా అధికారులు పూర్తిగా లేక్ పోలీసులకు అలాగే విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేసినట్టు కూడా తెలుస్తోంది. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.